హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. ఈరోజు మనం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ టాపిక్స్ ఏమన్నాయో మనం చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో దాదాపు అన్ని కూడా మనకి కరెంట్ రిలేటెడ్ గానే టాపిక్స్ ఉన్నాయి. అలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాయి. రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ మీటింగ్స్లో ఒక 2 ప్రోగ్రామ్స్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో దాంట్లో నెంబర్ 1 వచ్చరికి ఇక్కడ చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి క్యాబినెట్ అప్రూవ్స్ విజ్ఞాన్ ధార ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. విజ్ఞాన ధార అనేది ఒకటి. తర్వాత బయో E3 ఇనిషియేటివ్ టు యాక్సిలరేట్ దేనికోసం అంటే రీసెర్చ్ పరిశోధన బయో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నమాట. సో జీవ తయారీ సంబంధమైనటువంటి అంశాలు అంటే కెమికల్స్ ప్లేస్లో మనకి బయో ఎనర్జీ అనేది బయో మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది అనేది తెలుస్తోంది. లేటెస్ట్ ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఈ 2 ప్రోగ్రామ్స్ అని మనకి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఆగస్టు 28, 2024. సో ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకొని విజ్ఞాన్ ధార అనే పదాన్ని చూద్దాం మనం. సో ఈ ప్రోగ్రామ్ దేనికోసం అని చెప్పేసి ఏబిసిడీలు కింద మనకి ఇస్తాడు. అందువల్ల మనం దీన్ని తెలుసుకోవాలి కంపల్సరీగా. ఏం చేస్తుంది సార్ అంటే ఇటు ప్రమోట్ ఎస్ఎన్టీ కెపాసిటీ బిల్డింగ్ అన్నమాట. అంటే శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన సామర్థ్యాన్ని అభివృద్ధి చెందుతూ ఇన్నోవేషన్ కొత్త సరికొత్త రీసెర్చ్లు తర్వాత డెవలప్మెంట్ టువర్డ్ స్ట్రెంగ్తెన్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్. సో శాస్త్ర సాంకేతిక ఎకోసిస్టాన్ని డెవలప్ చేయడం కొరకు ఈ విజ్ఞాన్ ధార అనేది మనకు వస్తూ ఉందని చెప్తున్నాను. ఇన్నోవేషన్ కెపాసిటీ బిల్డింగ్ అనే పదాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత డిఎస్టీ అంటే డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కీమ్ విల్ ది స్ట్రెంగ్తెన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఈ స్కీమ్ ని మనకి ఇంప్లిమెంట్ చేస్తారంటే డిఎస్టీ అంటే డిఎస్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. స్ట్రెంగ్తెన్ ఏం చేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించినటువంటి మౌలిక వసతులని మరియు ఏం చేస్తారు సార్ అంటే ఎక్విప్డ్ ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన ల్యాబుల్ని అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ని విద్యాలయాలని ఎక్విప్ చేయబోతున్నారు. 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ల్యాబులు రీసెర్చ్ ఎకడమిక్స్ పాఠశాలలు ప్రయోగశాలలు మరియు పరిశోధనకు సంబంధించినన్ని కూడా స్ట్రెంగ్తెన్ చేయడం అనేది విజ్ఞాన్ ధారకు సంబంధించి. సో ఈ విజ్ఞాన్ ధారకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. సో దీంట్లో మనం అన్ని చదవాల్సిన పని లేదు, కానీ కొన్ని కీ పాయింట్స్ చెప్తాను సరిపోతుంది మనకి. ఫస్ట్ వన్ వచ్చరికి స్ట్రెంగ్తెన్ అనే పదాన్ని తీసుకున్నాం. ఏం చేస్తున్నారు సార్? వీళ్ళు స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు, తర్వాత ఎన్హాన్స్ చేస్తున్నారు, పొడిగిస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. మనకి ప్రమోట్ అంటే నేను ఇంకా తెలుగు పదం ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నాను. బిల్డ్ చేస్తా ఉన్నారు, తర్వాత ఎన్హాన్స్ చేస్తున్నారు, రీఇన్ఫోర్స్ చేస్తున్నారు. స్ట్రెంగ్తెన్ దేన్ని సార్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ని స్ట్రెంగ్తెన్ చేయబోతున్నారు, అంటే ఉన్నదాన్ని బలంగా చేయబోతున్నారు. ఎన్హాన్స్ అంటే పెంచుతున్నారు. దేన్ని? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏముంటాయి సార్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబులు విద్యాలయాలు. ఇదొకటి. ప్రమోట్ అంటే ఉన్నదాని నుంచి పైకి వెళ్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వెళ్తా ఉన్నాం అంటే మనకు ఉన్నటువంటి ఎనర్జీ సోర్స్ ఏదైతే కన్వెన్షనల్ ఎనర్జీస్ ఉన్నాయో దాన్ని మనము ప్రమోట్ చేయబోతున్నాం. ఇక్కడ సస్టైనబుల్ ఎనర్జీ అంటే భావితరాలకు ఉపయోగపడుతూ భవిష్యత్ తరాల వారికి కూడా ఉండే అంటే ప్రస్తుత తరం ఉపయోగించుకుంటూ భావితరాల వారికి మిగిలించుకోవటం అనమాట. వాటరు అదర్ క్రిటికల్ సెక్టార్స్ అయిపోతున్నారు. సో బిల్డ్ ఎక్కడ సార్ అంటే ఇక్కడ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి బిల్డ్ చేయలేకపోతున్నారు. ఎన్హాన్స్ సైన్స్ ఎక్కడ పార్టిసిపేషన్ ఆఫ్ ది ఉమెన్ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రాంలో మనకి ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. రీఇన్ఫోర్స్ ఎక్కడ సార్ అంటే ఆల్ లెవెల్స్ ఫ్రమ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అండ్ స్టార్టప్ అన్ని ఏరియాలో దీన్ని రీఇన్ఫోర్స్ చేయబోతా ఉన్నారు. అయితే ఒక ప్రధానమైనటువంటి ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే ఇది మనకి రేపొద్దున అడిగే ప్రశ్న. విజ్ఞాన్ ధార అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దేనికి పెట్టారో మనం చూసుకున్నాం. అయితే ఇది ఒక అంబరెల్లా స్కీమ్. అంబరెల్లా అంటే అర్థం ఏంటిది? అన్ని లోపలికి రావటం. ఏమొచ్చినాయి సార్ ఇక్కడ? 3 స్కీమ్స్ని తీసుకొచ్చి దీంట్లో పెడతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి 3 స్కీమ్స్ని తీసుకొచ్చి వాడిని న్యూ ప్రోగ్రామ్ లాగా పేరు మార్చి విజ్ఞాన్ ధార అని చెప్పేసి పిలుస్తున్నారు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఈ 3 ప్రోగ్రామ్స్ మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రశ్న అడుగుతాడు. విజ్ఞాన్ ధార అనేది ఒక ఆబ్జెక్ట్ మీద ఒక ప్రశ్న ఇస్తాడు. తర్వాత వచ్చరికి దీంట్లో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పథకాలు ఏమేమి కలిపారని చెప్పేసి అడుగుతా ఉంటాడు. సో ఏమన్నాడు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషనల్ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ ఇంతకుముందు ప్రోగ్రామ్ అనమాట. శాస్త్ర సాంకేతిక సంస్థాగత ఇన్స్టిట్యూషనల్ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ మానవ సామర్థ్య నిర్మాణం అనేదాన్ని మనకి మెర్జ్ చేస్తున్నారు విజ్ఞాన్ ధారలో. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇది మనకి తెలిసింది R&D అంటాం.
తర్వాత ఇన్నోవేషన్ నూతనత్వం, టెక్నాలజీ డెవలప్మెంట్, సాంకేతిక అభివృద్ధి అండ్ డిప్లాయ్మెంట్ అంటే విస్తరణ. సో మనకి అభివృద్ధి చేయటం, విస్తరణ చేయటం అన్న విధానంతో మనకి కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ మనకి దాదాపు ఒకటే పదాన్ని ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే పదాన్ని మనం తీసుకుందాం. రీసెర్చ్లో ఏముంటది, ఎప్పుడు కూడా ఇన్నోవేషన్ ఉంటుంది. ఎక్కడ సార్ రీసెర్చ్ అంటే టెక్నాలజీ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ విస్తరించటము. తర్వాత రీసెర్చ్ చేసే వాళ్ళు ఎవరు, మనుషులు. అట్లా అంటే నా పాయింట్ ఏంటంటే ఈ మూడు పదాలు మన బ్రెయిన్లో ఉండాలి. ఈ మూడు స్కీమ్స్ కోసం నేను ఎలా చెప్తున్నాను, అంతమించి ఏం లేదమ్మా. రైట్, ఈ మూడు స్కీమ్స్ని కలిపేసి పెట్టారు. గతంలో ఒక్కొక్క స్కీమ్ ఏం చేస్తుందంత ఇచ్చాడు. ఇది మనకి గ్రూప్ 1 వాళ్ళకైతే పనికొస్తుంది డీటెయిల్డ్గా. నేను పిఏబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్ నుంచి తీసుకున్నాం. రైట్, విజ్ఞాన ధార గురించి మనం స్టడీ చేసాం. ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్, రేపొద్దున ఇక్కడే ప్రశ్న పడబోతోంది. సో ఏంటి సార్ అంటే బయో E3 పాలసీ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. గ్రూప్ 1 వాళ్ళకి రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ బయో E3 పాలసీ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. లేకుంటే బయో E3 పాలసీ అనేది దాని యొక్క ప్రత్యేకతలు ఏంటిది, దానిలో ఉపయోగాలు ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అడుగుతాడు ఆబ్జెక్టివ్లో కూడా. సో దాన్ని మనము ఒక్కొక్క ఏరియాను తీసుకుంటా ఉన్నప్పుడు క్యాబినెట్ అప్రూవ్ చేసింది బయో E3 అంటారు. సో బయో E3 అంటే అర్థం ఏంటంటే బయో అంటే బయోటెక్నాలజీకి సంబంధించింది. తర్వాత ఈ అంటే ఫస్ట్ వన్ వచ్చరికి ఎకానమీ తీసుకుందాం, రెండోది వచ్చరికి ఎన్విరాన్మెంట్ తీసుకుందాము, తర్వాత మూడోది వచ్చరికి ఎంప్లాయ్మెంట్ తీసుకుందాము. అంటే ఏమవుతుంది సార్ అంటే ప్రస్తుత పరిశ్రమలన్నీ కూడా బయోటెక్నాలజీ ప్లేస్లో కాకుండా కెమికల్ ఇండస్ట్రీస్ నడుస్తూ ఉన్నాయి. ఈ కెమికల్ ప్లేస్లో బయోటెక్నాలజీ తీసుకురావాలనేది ప్రధానమైనటువంటి అంశం అనమాట. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఎకానమీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎకానమీ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అది దాంతోపాటు ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ కాకుండా ఎకానమీ ఎన్వైరాన్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా మనకి అల్టిమేట్గా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలని ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ దేని కొరకు అని కనుక మనం తీసుకుంటా ఉంటే ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు చూడండి, మీరు గమనిస్తూ ఉంటే. ఎందుకంటే పాలసీ ఫర్ ఫోస్టరింగ్ హై పెర్ఫార్మెన్స్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు మనకి కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న ప్లేస్లో బయాలజీని, టెక్నాలజీని ఉపయోగించుకొని మన మ్యానుఫ్యాక్చరింగ్ని మనం హై పెర్ఫార్మెన్స్కి తీసుకురావాలనేది ఈ బయో E3 యొక్క ప్రధానమైన ఉద్దేశం. నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బయో E3 అంటే ఏంటి అన్నప్పుడు బయోటెక్నాలజీ, ఎకానమీ, ఎన్వైరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్. తర్వాత ఎందుకు ఈ పాలసీ అన్నప్పుడు పోస్టరింగ్ ఏ హై పెర్ఫార్మెన్స్ ఇన్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి ఇస్తా ఉన్నాడు. దీంట్లో కూడా నేను ఒక 4 పదాలు చెప్తాను. దీంట్లో ఏం చేస్తున్నారా అంటే బయో E3లో ఇన్నోవేషన్, ఎక్సలరేషన్, ప్రయారిటైజింగ్ ది రీజనరేటివ్ బయో ఎకానమీ, తర్వాత వచ్చరికి ఫెసిలిటేటింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఇండియన్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అని చెప్పేసి ఇస్తున్నాడు. దీంట్లో మనము IAS, IPS అని పిలుస్తాం కదా, IAPF అనే పదము నేను చెప్తున్నాను కదా, గ్రూప్ 1 వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. సాలియంట్ ఫీచర్స్ రాయమంటాడు. ఇన్నోవేషన్ అంటే మనకు తెలుసు, ఎక్కడెక్కడ R&Dని మనం సపోర్ట్ చేస్తే ఇన్నోవేషన్ ఇస్తారు వాళ్ళు. అక్రాస్ ది థిమాటిక్ సెక్టర్స్ అన్ని రంగాలలో కొన్ని రంగాలు ఇచ్చాడు, 6 రంగాలు 7 రంగాలు ఇచ్చాడు, వాటిల్లో మనకి ఇన్నోవేషన్ తీసుకురావాలంటున్నాడు. తర్వాత యాక్సలరేషన్ అంటే త్వరితగతిన తీసుకురావాలి. ఎక్కడ సార్ అంటే ఎస్టాబ్లిషింగ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా, బయో మ్యానుఫ్యాక్చరింగ్ వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి, బయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావాలి, బయో హబ్స్ని తీసుకురావాలి, బయో ఫౌండరీ తీసుకురావాలి. వెరీ 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 ఇంపార్టెంట్. త్వరితగతిన ఈరోజు మనం ఏం చేయాలి, ఈ హై ఎకనామిక్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ రావాలి కెమికల్ ప్లేస్లో అంటే ఏం చేయాలంటే బయో మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుతూ బయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హబ్లు, తర్వాత బయో ఫౌండరీలు తీసుకురావాలి. ఇది మనకి చాలా ప్రధానమైన ప్రశ్న అనమాట. తర్వాత ప్రయారిటైజేషన్లో జనరేటివ్ ది బయో ఎకానమీ తీసుకురావాలి. గ్రీన్ గ్రోత్ జరుగుతూ ఉంటుంది కెమికల్ ప్లేస్లో, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఫెసిలిటేటింగ్ ఎట్లాంటి సదుపాయాలు కల్పించాలంటే మనకి ఫెసిలిటేటింగ్ అంటే ఎవరికి, స్కిల్డ్ వర్క్ ఫోర్సు అండ్ కంపల్సరిగా జాబ్ క్రియేషన్ అనేది రావాలి అని చెప్తా ఉన్నాడు. ఓవరాల్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే IAPF అని గుర్తుపెట్టుకుందాము. సో ఇన్నోవేషన్, యాక్సిలరేషన్, ప్రయారిటైజేషన్, తర్వాత ఫెసిలిటైజేషన్, ఇది దీనికి ప్రధానమైనటువంటి అంశాలమ్మ. అయితే దీంట్లో కొన్ని థీమ్స్ అనేది తీసుకోవడం జరిగింది. బయో E3 పాలసీ
టార్గెట్స్ స్ట్రాటజిక్ సెక్టార్ ఫర్ ది సస్టైనబుల్ గ్రోత్. సస్టైనబుల్ గ్రోత్ అంటే తెలుసు కదా మనకి ఎస్ఎన్టీలో కానీ తర్వాత ఎన్విరాన్మెంట్లో కానీ ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం అనమాట. ఈసారి ఏం చేస్తున్నాడు సార్ అంటే సస్టైనబుల్ గ్రోత్లో కొన్ని టార్గెట్ సెక్టార్స్ తీసుకున్నారు. దీని మొత్తం కూడా బయో మ్యానుఫ్యాక్చర్ అంటే బయాలజీ కాబట్టి నేను బయాలజీ యాంగిల్లోనే ఈ పదాలన్నీ గుర్తుపెట్టడానికి ట్రిక్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో బయాలజీ అంటే ఏం చేస్తారంటే బీజెడ్సి, బి అంటే బయాలజీ అనే పదం కనిపిస్తూ ఉంటుంది, సి అంటే కెమిస్ట్రీ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మనం ఏమేమి పదాలు గుర్తుపెట్టుకోవచ్చు అంటే చాలా సింపుల్గా ఇస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ మనకి బయో బేస్డ్ కెమికల్స్ అన్నాడు అనమాట. కెమికల్స్ ఎలా ఉండాలి? బయో బేస్డ్ ఉండాలి, కెమికల్ ఉండకూడదు. తర్వాత వచ్చరికి బయో పాలిమర్స్, మనం ఇప్పుడు పాలిమర్స్ అంతా కూడా కెమికల్స్ కదా, అట్లా కాకుండా బయో పాలిమర్స్ ఉపయోగించాలి. తర్వాత ఎంజైమ్స్ ఉండాలి, ఎంజైమ్ అనేది బయాలజీ రిలేటెడ్ వర్డే. తర్వాత వచ్చరికి బయోథెరపెటిక్స్ అనమాట. మనకి కీమోథెరపీ లాంటి వాటి ప్లేసుల్లో మనకి బయోథెరపెటిక్ ప్రిసైజన్ బయోథెరపెటిక్స్ ఇస్తా ఉన్నారు. ఇది బీకి సంబంధించి చూడండి, బయో బేస్డ్ కెమికల్స్, బయో పాలిమర్స్, తర్వాత బయోథెరపెటిక్స్ అనేది ఇచ్చినాడు. తర్వాత వచ్చరికి ఈ బయాలజీలో ఏముంటాయి? ఎంజైమ్స్ ఉంటాయి, ఇంకేముంటాయి? ప్రోటీన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ ప్రోటీన్స్ అండ్ ఫంక్షనల్ ఫుడ్స్ అన్నాడు. తర్వాత వచ్చరికి ఈ అగ్రికల్చర్కి బయాలజీ దేనికి సంబంధించింది? అగ్రికల్చర్ సంబంధించి. క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అంటే మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను తట్టుకేని వ్యవసాయం అనేది తీసుకురావాలి. దాంట్లో కూడా మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రాబోతోంది. తర్వాత వచ్చరికి కెమిస్ట్రీకి సంబంధించి మనకి బయాలజీలో ఇంకోటి ఏముంటుంది అంటే మెరైన్ బయాలజీ ఉంటుంది పీజీలో. తర్వాత వచ్చరికి స్పేస్ రీసెర్చ్ అంటే నింగి నుంచి నేల వరకు అనుకోవచ్చు. నేలలో ఏముంటాయి? మనకి నీరు ఉంటుంది, మనకి నీరులో ఏముంటుంది? మెరైన్ ఉంటుంది అనమాట. స్పేస్లో ఆకాశం, నింగి నేల అనమాట. సో కాబట్టి మెరైన్ అండ్ స్పేస్ రీసెర్చ్కి సంబంధించింది. తర్వాత సి ఏంటి సార్ అంటే కార్బన్ క్యాప్చర్, కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్. మనకు వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ వచ్చినటువంటి కార్బన్ని క్యాప్చర్ చేయాలి, దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేసుకోవాలి. ఈ ప్రధానంగా 1 2 3 4 5 6 7 సెక్టార్స్ అమ్మ. బయో ఈ 3లో మనకి బయాలజీ రిలేటెడ్గానే మనం గుర్తుపెట్టుకోవాలి. బయాలజీ రిలేటెడ్గా మనకి ఏమొస్తున్నాయి? డైరెక్ట్గా బి అనే ఓడి నుంచి మనం తీసుకుందాం. డైరెక్ట్గా బి అనే ఓడి నుంచి ఒకసారి మనం చదివిన దాన్ని రివైజ్ చేసుకోవాలి, అప్పుడే మనకు గుర్తుంటుంది. ఏముంటుంది? బయో బేస్డ్ అనమాట, ఇది ఒకటి. తర్వాత వచ్చరికి బయో పాలిమర్స్, బయో అని ఓడి రావాలి, బయో థెరపెటిక్స్, ఈ 3 వచ్చేసినాయి. తర్వాత వచ్చరికి బయాలజీ రిలేటెడ్ ఇంకా మనం ఏం చూడొచ్చు? ప్రోటీన్స్ అనేది చూడొచ్చు, జువాలజీ రిలేటెడ్గా. అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ కూడా మనకి బయాలజీ రిలేటెడ్గా చూడొచ్చు. ఇక సి అంటే కార్బను అనే పదం మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మెరైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాగా మనకి ఈ బయో ఈ3 పాలసీలు రేపు పొద్దున ప్రశ్న ఇక్కడ అడుగుతూ ఉంటాడు, శాలెంట్ ఫీచర్స్ మీద ప్రశ్న అడుగుతూ ఉంటాడు. సో మీరు ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలంటే నేను మన కింద లింక్లో పెడతాను, నేను పీడిఎఫ్. ఇంకోటి ఇచ్చాడు చూడండి, బెనిఫిట్స్ ఏంటి కూడా ఇచ్చాడు అనమాట. బయో ఈ3 పాలసీలో హై పెర్ఫార్మెన్స్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనుకున్నాం కదా మనం, అదే వచ్చాడు ఇక్కడ. ఎందుకయ్యా అంటే ఫర్ వాట్? ఫర్ హై పెర్ఫార్మెన్స్ బయో మ్యానుఫ్యాక్చరింగ్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటిది అని చెప్పేసి ప్రశ్న అడుగుతాడు. అంటే వాడు ఆబ్జెక్టివ్లో కింద ఉపయోగాలు ఏంటని అడగచ్చు, లేకుంటే గ్రూప్ 1 వాళ్ళకి కూడా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అనమాట. రైట్, చూద్దాం దీంట్లో చూద్దాం మళ్ళీ కూడా. సో తర్వాత వచ్చరికి స్ట్రెంథనింగ్ అనేది ఒకటి, తర్వాత స్టీరింగ్ ఇండియా, తర్వాత వచ్చరికి ఫోస్టరింగ్ అండ్ అడ్వాన్సింగ్, తర్వాత లేయింగ్ డౌన్ ది బయో వర్షన్ ఫర్ ది వికసిత్ భారత్. 2047 కల్లా వికసిత భారత్కి వెళ్తా ఉన్నాం కాబట్టి ఇది బయో వర్షన్ అనేది రావాలి. మనకి అప్డేటెడ్ వర్షన్స్ 5.3 అంటే G5 అంటే G5 G6 లాగా ఇది బయో వర్షన్ వికసిత భారత్లోకి వెళ్ళాలని చెప్తా ఉన్నారు. సో ఏం స్ట్రెంథెన్ చేయాలి అంటే మనకి ఏం చెప్తున్నాడంటే గవర్నమెంట్ ఇనిషియేట్ సచ్ యాజ్ నెట్ జీరో కార్బన్, ఇది మనం చెప్పుకున్నాం అనమాట ఎన్విరాన్మెంట్లో. నెట్ జీరో కార్బన్ ఎకానమీ తీసుకురావాలి. లైఫ్ ఫర్ ఎన్విరాన్మెంట్, మనకి మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే లైఫ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది, ఒక పాలసీని ఒక స్కీమ్ లాగా తీసుకొచ్చింది. లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, నెట్ జీరో కార్బన్ ఎమిషన్ తీసుకురావాలి, అది ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. స్టీరింగ్ ఇండియా ఆన్ ది పాత్ ఆఫ్ యాక్సలరేట్ గ్రీన్ ఎకానమీ, చూడండి గ్రీన్ ఎకానమీ బై ప్రమోటింగ్ సెక్యులర్ బయో ఎకానమీ. తర్వాత ఫోస్టరింగ్ అండ్ అడ్వాన్సింగ్ ఫ్యూచర్ దట్స్ మోర్ సస్టైనబుల్, ఇన్నోవేటివ్, తర్వాత రెస్పాన్సివ్ టు గ్లోబల్ ఛాలెంజెస్. సో గ్లోబల్ ఛాలెంజెస్లో ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని కొత్త ఇన్నోవేషన్ తీసుకొని అడ్వాన్స్ ఫ్యూచర్కి ఫోర్కాస్టింగ్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి ఉపయోగపడుతుందని చెప్పేసి బయో ఈ3 చెప్పారు. సో మనం దీన్ని నేను ఒక మూడు పాయింట్లే చెప్తాను ఇక్కడ. దీంట్లో ఏం చెప్పుకుందాం అంటే మనకి ఫస్ట్ వచ్చరికి ఎన్విరాన్మెంటల్కి సంబంధించింది, ఇది వచ్చరికి ఎకానమీకి సంబంధించి, ఇది గ్లోబల్ వైడ్గా. సో గ్లోబల్ వైడ్గా ఛాలెంజెస్ ఏముంటాయో వాటికి మనం రెస్పాన్సివ్గా ఇన్నోవేటివ్ తీసుకోవాలి, అది ఉపయోగపడుతోంది బయో ఈ3 కూడా.
తర్వాత వచ్చరికి గ్రీన్ ఎకానమీ అంటే ఏంటిది? గ్రీన్ గ్రోత్ అనేది ఎకానమీకి సంబంధించింది. తర్వాత వచ్చరికి ఎన్విరాన్మెంట్లో జీరో నెట్ కార్బన్ ఎకానమీ కూడా మనకి కావాలి. సో ఇట్లాగా ఈ 2 స్కీమ్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో కీ పాయింట్స్ మనం రాసుకున్నామంటే ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. రైట్? థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.